మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూడా ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారి సారథ్యంలో ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ మరి ఈరోజు ఎంతో భవిష్యత్తు మీద ఆశలు కలిగే, భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలిగే బడ్జెట్ని ఈరోజు మా ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టారని చెప్పేసి మనం చేస్తాం. 3,32,00,000 అవుట్లేతో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ కానివ్వండి, ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి 3.32, 4.41 ఉంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ కేవలం 1.11కి తగ్గించడం మంచి ఆశాజనకమైన పరిస్థితుల్ని చూపిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కూడా కేవలం 3.84 ఉంది. సో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 27,000 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 48,697 కోట్లు ప్రతిపాదించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ R&B రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, లేదు పోర్ట్స్ కానివ్వండి, ఈ క్యాపిటల్ అసెట్స్ అనేది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తులు ఏర్పడతాయి. ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వం కంటే కూడా మరి గత ప్రభుత్వం 10,969 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మరి 18,229 కోట్లని మరి ఈ ప్రతిపాదించడం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వం అటకెక్కించేసిన చింతలపూడి లాంటి ప్రాజెక్టుని కూడా మరి ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27లో ప్రారంభించాలని, దానికి సంబంధించిన అనుమతులు కూడా సాధించడంలో చాలా ముందడుగులో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. తద్వారా రైతుకి వారు చేసే వ్యవసాయానికి ఒక భవిష్యత్తు భరోసా కల్పించే విధంగా మరి ఇరిగేషన్ మరి కేటాయింపులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సంక్షేమం మేమే ఎస్సీలకి బీసీలకి మేమే చేసామని చెప్పుకున్న గత ప్రభుత్వం అందరికీ కలిపి సంక్షేమ రంగానికి 51,292 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 91,529 కోట్లని మరి వివిధ సంక్షేమాలకి మరి ప్రతిపాదించిందని చెప్పేసి బీసీ సంక్షేమానికి కానివ్వండి, ఎస్సీ సంక్షేమానికి కానివ్వండి, మైనార్టీ సంక్షేమానికి కానివ్వండి, మహిళా సంక్షేమానికి కేటాయించిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమవుతుందో, ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడానికి ఏదైతే కావాలో వాటన్నిటిలో కూడా కేటాయింపుల్లో చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి ఎడ్యుకేషన్ కూడా గత ప్రభుత్వం కేవలం 32,000 కోట్లు మాత్రమే పెడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానికి మరి సరిపోయిన నిధులు కూడా కేటాయించిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి గత ప్రభుత్వం చేసిన వాటికంటే కూడా పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఉదాహరణకి అమ్మఒడి గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి మరి విద్యార్థులకి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానివ్వండి, లేదా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా దీనికి కొనసాగింపు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి
మరి ఎన్నికలనేమో మరి వదలగొట్టేసి 3,000 పెన్షన్ చేస్తాం, 2,000 ఇచ్చారు గత ప్రభుత్వం, మేము 3,000 చేస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సంవత్సరం 2,250, రెండో సంవత్సరం 2,500 ఆ విధంగా చేస్తూ మరి పూర్తిగా మరి 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి మాత్రమే మరి వారు 3,000 ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ చేయడమే కాకుండా అధికారంలో లేని 2 మాసాలకు కూడా మరి 4,000 కాడికి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా రాయలసీమ అంటే కరువు ప్రాంతంగా ఈ రాష్ట్రంలో పేరు పొందింది, మనందరూ కూడా తెలిసిందే. రాయలసీమలో పంటలు పండవనో లేకపోతే నీటి వసతులు లేవనో రకరకాలుగా మరి వెనకబడిన ప్రాంతంగా మనం గత చరిత్ర చెప్తా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ని టేకప్ చేయటం కానివ్వండి, ఏదైతే ఎక్సెస్గా వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయో ఆ నీటిని వినియోగించుకొని కృష్ణా డెల్టాకి లేకపోతే గోదావరి డెల్టాకి వారి అవసరాలు తీరుస్తూ మళ్ళీ రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఆలోచన చేయటమే కాకుండా 30,000 కోట్లతో మరి హార్టికల్చర్ హబ్గా రాయలసీమని మరి తయారు చేయడానికి 30,000 కోట్లు కేటాయింపు కూడా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు కేటాయించారు. కానీ ఈ విషయంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతు సోదరులు ఆలోచించాల్సింది ఏంటంటే, గత సంవత్సరం కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే ధరల స్థిరీకరణకి కేటాయించి 1,220 కోట్ల రూపాయలని ఈ ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టిన విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే వాళ్ళు 7 చాలా గొప్పగా చెప్పుకున్నారు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి. 7,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయింపులు చేసి కేవలం 880 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత సంవత్సరం 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి రైతుల అవసరాలు రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని 1,220 కోట్లు ఖర్చు పెడతాం. ఈ ప్రభుత్వానికి రైతు సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించుకుని ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, ప్రజల సమస్యలు తీర్చాలనే కనీస ఆలోచన లేకోకుండా బాధ్యతారహితంగా 27,000 పైబడి జల్ జీవన్ మిషన్కి కేటాయింపులు చేస్తే కేవలం 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ని పూర్తిగా వినియోగించుకొని ఏదైతే రాష్ట్ర వాటా ఉందో దాన్ని మరి కేటాయింపులు చేసి జల్ జీవన్ మిషన్కి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ని బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తూ ప్రజల భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి ఫౌండేషన్ వేస్తానికి కూడా మరి ఈ బడ్జెట్ మార్గం సుగమం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా అమరావతి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు అవమాన భారాన్ని మోసారని చెప్పేసి మనం చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రం బయటికి మీ రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితిలో ఆ రోజు తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ రాజధానిని మరి ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. దానికి తగ్గ కేటాయింపులు కూడా దాదాపు 57,868 కోట్ల రూపాయలు విలువైన పనుల్ని మరి పరిపాలన ఆమోదం ఇచ్చి పనులు కూడా శరవేగంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా హౌసింగ్, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పిన గత ప్రభుత్వం పేదలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దాదాపు 3,200 కోట్ల రూపాయలు వారు దారి మళ్లించి గృహ నిర్మాణానికి ఖర్చు చేయకోకుండా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం 6,000 6,000
హౌసింగ్ 6,250 కోట్ల రూపాయలని కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి కూడా ఇల్లు కేటాయించాలి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ఏ రివ్యూ మీటింగ్ అయినా, ఏ క్యాబినెట్లో అయినా, ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయినా చెప్తున్నారో మరి దానికి అనుగుణంగా ఈరోజు 6,250 కోట్ల రూపాయలు